ఈయన దిగిపోయే టైంకి లేదా ఈయన ఈ టర్మ్ ఎండింగ్ అయ్యే టైంకి 40,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ఆదాయం వచ్చేటప్పటికి నెలకు 10,000 కోట్లు అంటే 1,20,000 కోట్లు మాక్సిమం ఇంకొక 10,000 కోట్లు 15,000 కోట్లు పెరుగుతుంది. చంద్రబాబు దిగిపోయే నాటికి 60,000 కోట్ల రూపాయలు 65,000 కోట్లు ఉంది. చంద్రబాబు అధికారంలో వచ్చే నాటికి 35,000 40,000 కోట్లు ఉంటే అది 60,000 కోట్లకు ఆయన తీసుకెళ్ళాడు. వీళ్ళు 1,20,000 కోట్లకి తీసుకెళ్ళారు. ఈ 1,20,000 కోట్ల రూపాయలు ఆదాయంలో నుంచి ఇక్కడ 40,000 కోట్లు ఇటు వెళ్ళిపోతుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ దాన్ని ఏమంటారు, ఈ సంక్షేమ పథకాలకి 45,000 కోట్ల ఏడాదికి అంటే 85,000 కోట్లు వెళ్ళిపోతుంది. ఇంకా జీతాలు ఎట్లా ఇస్తారు? బేసిక్ గా జీతాలు 50,000 కోట్లు ఇవ్వాలి, 70,000 కోట్లు ఇవ్వాలి జీతాలు ఇతరాలు కలిపి. కనీసం 45,000 కోట్లు వేసుకుని అసలు అంత తీసేయలేం. కానీ అది అప్పు చెయ్యకుండా సంక్షేమ పథకాలు ఇది లేడీస్ అందరికి 2,500 రూపాయలు ఇచ్చేసేసి, నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చేసేసి, అది ప్రతి ఒక్కళ్ళకి అర్హత అనేది కూడా లెక్కలా చెప్పారు కదా, 18 ఏళ్ళు దాటితే ఇచ్చేస్తారు, కులం మతంతో సంబంధం లేదు. అట్లాగే నిరుద్యోగాన్ని డిగ్రీ అట్లా పాస్ అయినోడికల్లా ఇచ్చేస్తారు ఈ డబ్బులు. ఐటీఐ పాస్ అయినోడికి కూడా ఇచ్చేస్తారు డబ్బులు, పాలిటెక్నిక్ పాస్ అయినోడికి కూడా ఇచ్చేస్తారు డబ్బులు. మరి అంతంత అమౌంట్లు చేయాలంటే కనీసం ఇంకొక ఏడాదికి 70,000-80,000 కోట్లు దానికి ఖర్చు అవుతుంది. ఈ 45 అంటే అది 70,000-80,000 కోట్లు అవుతుంది. మొత్తం కలిపితే అంత ఎట్లా తెస్తారు అంటే, నా అనుభవం అని చంద్రబాబు గారు చెప్పారు అనుకోండి, పుసిక్కిన్న అవుతారు. ఎందుకంటే క్రిందసారి అదే చెప్పారు, రుణమాఫీ గురించి అడిగితే 8,80,000 కోట్లు అవుతుందంటే నా అనుభవం గురించి మీకు తెలవదా, ఎట్లా సంపాదించాలి.